ఇప్పుడు పిక్చర్లు దెంగతారు సున్నితోటి ఇట్లా దెంగినట్టు చేస్తాడు పిచ్చి తీసి. ఎవరు పిచ్చోడు అనుకుంటారు పెద్దలు, ఎవరు పిచ్చోడే. కానీ అలా దెంగి ఉంటుంది. ఆడలు ఎవరు లేనప్పుడు చూసి నవ్వుతారు, అందులో సెక్స్ ఫీలింగ్స్ వస్తాయి. కానీ నవ్వు వస్తుంది కదా, వాడు కావాలని చేస్తలేడు, క్రైమ్ కాదు కదా, అందుకని నవ్వుకుంటారంట. అట్లా అడల్ట్ జోక్ లాంటిది అది కూడా. సో పిల్లలు కూడా అట్నే మాట్లాడతారు, దెంగుతా దెంగుతా అంటారు. అంటే వాడు ఉద్దేశపూర్వకంగా చేయడు. పిల్లలు కంటే పెద్ద 10 ఏళ్ళ వయసు 12 వల్గర్ పిల్లలు దెంగుతా అంటారు. అంటే అలా ఉద్దేశపూర్వకంగా ఉండదు కాబట్టి అది అడల్ట్స్ జోక్ లాగా ఉంటుంది. దానికి కూడా వాళ్ళు నవ్వుతారు, వాళ్ళు సెక్స్ ఫీలింగ్స్ పొందుతారంటూ వాళ్ళకి ఇష్టమైంది. మొగోళ్ళు ఎట్లయితే అంటారో దాంట్లో వాళ్ళు కూడా ఇష్టపడుతూ ఉంటారు అనమాట. బూతులు మాట్లాడతారు చూసినావా మగోళ్ళు, మాట్లాడిన దాన్ని ఇష్టపడే వాళ్ళు కూడా ఇష్టపడుతుంటారు. అట్లుంటుందంట. అంటే అడల్ట్ జోక్ లాంటిది అనమాట. చూసారా, ఇలా ఉంటుంది. సినిమాల్లో బెడ్రూమ్ సన్నివేశాలు, శృంగార సన్నివేశాలు అంటే ట్రెడిషనల్గా చూపెడతాడు. ఇవన్నీ ఇలాంటివి అన్నట్టు, కావాలని ఉద్దేశపూర్వకంగా చేయరనమాట. అడల్ట్ జోక్ లాంటిది అనమాట. చేస్తే ఎట్లుంటుందో అట్లా. అంటే పిచ్చోళ్ళు చేస్తారు నగ్నంగా ఉంటే సులు చూపెడతారు, దెంగుతా అంటాడు. ఇవన్నీ శృంగారమే, కానీ వాని తప్పు ఉండదు, నేరం ఉండదు. అలా చూపెడతారంట బెడ్రూమ్ సన్నివేశాలు, శృంగార సన్నివేశాలు ఇట్లా. అవే కాకుండా ట్రెడిషనల్ సన్నివేశం అయినా ఇలాగే చూపెట్టాలి, ప్రతిదీ ఇలాగే చేయాలంట. ఓకే, అంటే కావాలని ఉద్దేశపూర్వకంగా చేస్తే అతను కావాలని చేసినట్టుంటుంది, కానీ ఉద్దేశం ఉండదు అందులో. చూసినావా, పిచ్చోడు చేస్తే ఎట్లుంటుందో రీజన్గా చేస్తాడు. ఒక పిచ్చోడు మర్డర్ చేస్తుంది, మర్డర్ అవుతుందా, పిచ్చి చేసి చేస్తాడు కదా. పిచ్చోడు నగ్నంగా ఉంటే అది కావాలని చేసినట్ట, టీజింగ్ చేసినట్ట కాదు, తప్పు కాదు, కానీ చూస్తారు. కావాలని చేసినట్టే ఉంటుంది, కానీ అలా వాడు తప్పు ఉండదు అనమాట. అదే మంచోడు కావాలని చేస్తే నేరమో, తిడతారు, కొడతారు, ఆడవాళ్ళు వ్యతిరేకిస్తారు, తూ అని ఊస్తారు, షీ అంటారు. కానీ పిచ్చోడు నగ్నంగా ఉంటే చూస్తారు, మంది నిలబడ్డా చూస్తారు. కాబట్టి కావాలని చేయడు, వాడు కదా ఇంత ఇట్లా ఇట్లా అంటాడు కదా. ఆ పిల్లలు అన్నట్లు ఉంటారు అంటారు. ఇట్లా కథ కూడా ఇలా ఉంటుంది ఇక్కడ చెప్పేది. అంటే ఈ అడల్ట్ జోక్స్ ఎట్లుంటాయి అట్లా. అయితే నేను చెప్పాను ట్రెడిషనల్ కంటెంట్ కూడా ఇలాగే ఉంటుంది. మంచి విషయం కూడా ఇలా చెప్తారు. ఒక ఇది కంటెంట్ సినిమా షార్ట్ ఫిల్మ్ ఇలా చెప్తారు, నటన ఇలా చెప్తారు, సన్నివేశాలు ఇలా పండిస్తారు. నీళ్ళు దూప తీర్చుకునే వరకే తాగుతాం, కానీ అదే పనిగా తాగుతాం. నోరున్నదనే నీళ్ళు నేను తాగుతాము, తాగము, తాగలేం కదా. మొడ్డ ఉన్నదని ఆడదని తెగుతాం, మన కామం తెచ్చుకునే వరకే తెగుతాం, తర్వాత ఊకుంటాం కదా. దెంగున్నది ఇట్లా ఆడదానికి పూకున్నది సంబరం కానీ ఊకే బిస్కించుకుంటుందా, పండుకుంటుందా, దెంగు అంటుంది, దెంగు అనేది దాని కామం తెచ్చుకోవడానికి అది దెంగు అంటుంది. అట్లా అన్నమాట. ఇప్పుడు బూత్ మాటలు అడల్ట్ జోక్స్ ఎట్లుంటాయంటే, మొడ్డు ఉన్నది కానీ వాడు తెగుతాడు, అందరినీ తెగుతాడు వట్టిన, వాని కామం కోసం కాదు. మొడ్డు ఉన్నది తెగుతాడు, వట్టిగా తెగుతాను, వాళ్ళది పూకున్నది తెగుతాను, అదే పనికి తెగుతా హాయిగా తెగించుకుంటా అంటారు అందరూ. అడల్ట్ జోక్స్ అలాంటివి, కానీ ఎవడు చేయడు, వాడు పిచ్చోడు తప్ప చేస్తాడు. ఒక ఆడది కూడా తన కామం తెచ్చుకోవడానికో లేదా డబ్బు కోసమో పంటుంది, కానీ అందరితో పంటుంది, అందరిని సంతోషపెట్టడానికి, దానికి ఏం రాదు. చూసినావా, అయినా పంటుంది. ఇది ఎట్లుంటే అడల్ట్ జోక్ లాంటిది. అంటే అడల్ట్ జోక్లో స్వార్థం ఉండదు, కేవలం వాళ్ళకు ఉపయోగపడుతూ ఉంటుంది. అంటే మడ్డ ఉన్నదని దెంగుతూ ఉన్నాడు, ఆడేమో పూకున్నదని అందరి దగ్గర పంటుంది, దానికి ఆమె కోసం కాదు, పూకున్నది కానీ పంటుంది అన్నదానంలాగా. దానికి ఏం రాకుండా ఎందుకు పంటుంది ఎవరైనా, వానికి ఏం రాకుండా ఎందుకు దెంగుతాడు, కానీ అట్లా చేస్తాను కట్టుంటుంది. అడల్ట్ జోక్స్ అలాంటివి. అట్లనే ఇగో పిచ్చోళ్ళు మొడ్డలు పెట్టుడు, దెంగుతానుడు, చిన్న పొరాలను దెంగుతా అట్లా ఆడలు ఉంటాయి. ఆడలకు ఎలా ఉంటుంది అంటే అన్నదానం లాంటిది అంట. వాళ్ళ స్వార్థం చూసుకోకుండా ఇతరులకు సేవ చేయడం లాంటిది. అట్లా ఎవరు చేయరు కానీ అలా చేస్తుంటుంది అవి అట్లా. కాబట్టి సినిమాల్లో శృంగార సన్నివేశాలే కాదు, ట్రెడిషనల్ సన్నివేశాలు, ట్రెడిషనల్ సినిమా అయినా ఇలాగే ఉంటుంది అనమాట. ఇక అందుకే జనం నచ్చుతారంట, ఇట్లా తీస్తారంట. మీరు కంటెంట్ అయినా ఇలాగే తయారు చేయాలి, సినిమా అయినా ఇలాగే చేయాలి, సన్నివేశాలు పాజిటివ్గా ఉంటాయి. ఈ బూతే కాదు, ట్రెడిషనల్ కూడా ఇలాగే తీస్తారు. అంటే ఉచితంగా ఎవరైనా దెంగుతారా, వాని కామని తెచ్చుకోవడానికి, ఆమెను అనుభవించడానికే దెంగుతాడు. ఆడవాళ్ళు కూడా అంతే, వాళ్ళకి కామం తెచ్చుకోవడానికి వాని మీద వ్యామోహంతో వాళ్ళు శృంగారంలో పాల్గొంటారు. అంతేగాని ఉచితంగా అంటే తమను తాము చూసిన ఎదుటోళ్ళు సంతోషపడతారని తాము గుడ్డ పట్టని చూసి నగ్నంగా ఉండరు. ఈ ఆడది మగవాడైనా అంతే, జనం ముందు నగ్నంగా చూపెట్టాడు, చూపెడితే ఆడవాళ్ళు సంతోషపడతారు, కానీ వాళ్ళ ఇజ్జత్ పోద్ది. ఆడదాన్నైనా ఎగతాళి చేస్తారు, మొగనైనా ఎగతాళి చేస్తారు కదా, హే హే అని అరుస్తూ ఉంటారు. కానీ అడల్ట్ జోక్స్ ఇలాంటివి అన్నట్టు, వాళ్ళ లాభం లేకుండా జనం కోసం షో చేస్తారన్నట్టు, ఫ్రీ సర్వీస్. ఇది ఎదుటోళ్ళని అలరింపజేస్తుంది, కానీ వీనికి ఏం రాదు, న్యూనత ఫీల్ అవుతాడు. అడల్ట్ జోకులు ఇట్లుంటాయి కాబట్టి అందరు ఇష్టపడతారు. అట్లనే సినిమాల్లో శృంగార సన్నివేశాలు, డబుల్ మీనింగ్ మాటలు, అడల్ట్ జోకులు ఇట్లనే ఉంటాయి. అలాగే ట్రెడిషనల్ కూడా ఇలాగే తీస్తారనమాట. ఇక ఇదే సినిమా తీసే ట్రిక్, కంటెంట్ తీసే ట్రిక్, రాసే ట్రిక్, అలాగే మీరు కెమెరా మీద మాట్లాడే ట్రిక్ ఇదన్నమాట. సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అంటే పోరాడు ఉమెన్ స్కర్ట్ లేపుతా అంటాడు, ఆమె చూపిస్తూ ఉంటుంది వంగి చూసినా.
సో, దాన్ని పురుషులు వ్యతిరేకిస్తే ఆడోళ్ళు అది తప్పేందంటారు. చూపిస్తుంది అని మరల పడతారు. అదే పోరోడు ఎందుకు చూస్తాడంటే కావాలని చూడలేడు చిన్నోడు కాబట్టి. మరి ఎందుకు చూస్తాండు అంటే వాడు ప్రకృతి వెతుకుతుంది. ప్రకృతి చూస్తానంటుంది. ప్రకృతి ఆరాధిస్తుంది. ప్రకృతి ఇష్టపడుతుంది కాబట్టి తనని ఇష్టపడుతున్నాడు కానీ ప్రకృతి పరంగా ఇష్టపడుతున్నాడు కదా! కాబట్టి చూడు అని చూపిస్తారంట. అందులో తప్పులేదు. ఆడోళ్ళు చూపిస్తారు. వాళ్ళకు కూడా చూపించడానికి వాళ్ళున్నది. అది కూడా ప్రకృతే. కాబట్టి చూపిస్తారు. వాళ్ళు కూడా కావాలని చూపించారు. అది ప్రకృతి కదా! మా తప్పేమున్నది అంటారు. ఇట్లుంటది అన్నట్టు. పెద్దోడైతే కావాలని చేస్తాడు. కాబట్టి ఆ ప్రకృతి ఉండదు. కావాలని చేస్తాడు కాబట్టి వాళ్ళు తిడతారు, తప్పుపడతారు, రేపిస్ట్ అంటారు. ఆ మగవాళ్ళని తిడతారు అన్నట్టు. అవి అట్లనే సినిమా కంటెంట్ కూడా ప్రకృతి అన్నమాట. అంటే సెక్సే కాదు. ట్రెడిషనల్ కూడా అంతే. లవర్స్ అంతే, గర్ల్ ఫ్రెండ్ బ్రేకప్ ఇవన్నీ కూడా ప్రకృతి అంట. ప్రకృతి పరంగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు పాత్రలు. అలాగే హీరోయిన్, హీరోలంతా ప్రకృతి పరంగానే వ్యవహరిస్తారు. సినిమాలో ప్రకృతి పరంగానే చూపిస్తారంట. చూడాల్సింది కాబట్టి చూపిస్తారు. బెడ్రూమ్ సన్నివేశాలు కూడా అలాంటివే. లవ్ అయినా, రొమాన్స్ అయినా ప్రతిదీ ట్రెడిషనల్ అయినా, మదర్ అండ్ సన్ అయినా ఇలాగే ఉంటదంట. అగో ఇది ప్రకృతి పరంగా చెప్తే అంటే సెక్స్ ప్రకృతి అన్నమాట. అది ఆకలి, దప్పిక లాంటిది సహజ సిద్ధమైంది. కానీ కావాలని పురుషులు చేయడం, అతిక్రమించడం అది వికృతి అవుతుందంట. రేప్ లాంటిది, అత్యాచారం లాంటిది వికృతి అవుతుంది. అందుకే ఆడవాళ్ళు తిడతారన్నమాట. పిల్లలు అడిగితే అది ప్రకృతి. పిల్లలు ఫక్ చేత్తా, దెంగుతా ఇవన్నీ కూడా ప్రకృతి అది. వాళ్ళు వికృతంగా చేయలేరు. చిన్నపిల్లలు 10 ఇయర్స్ పిల్లలు కూడా మాట్లాడతారు సెక్స్ గురించి, ఆడవాళ్ళ గురించి. అది ప్రకృతి. కాబట్టి దాన్ని యాక్సెప్ట్ చేస్తారన్నమాట. కాబట్టి అయితే మొగుడు ప్రకృతిని ప్రకృతిగా వ్యవహరించలేడు. ఎందుకంటే ప్రకృతి అనేది సహజ సిద్ధమైనది తప్ప దాన్ని మన చేతిలోకి తీసుకొని మనం చేయలేం. ఇప్పుడు వర్షం పడుతుంది. అది ప్రకృతి. ఆ వర్షాన్ని మనం పెంచుకుంటామా? కావాలని కురిపించుకుంటామా? మన చేతుల్లో లేదు. శృంగారం కూడా అలాంటిదే. కాబట్టి ఒక మొగుడు కావాలని దెంగడు. ప్రకృతి పరంగా దెంగుతాడు. కానీ అదే పనిగా కావాలని దెంగలేడు. అట్లా చేయడు. అది సైకోలా ఉంటుంది. చేయలేడనమాట. కానీ సినిమాలో అట్లా చేస్తారు. ప్రకృతిని ప్రకృతి పరంగా చేయించుకుంటారు. అంటే ప్రకృతిగా ఇప్పుడు వర్షం ఉన్నది. అని కొడతా ఉంటుంది. దాన్ని ఎక్కువ కొట్టించుకుంటామా? కొట్టలేం కదా! కానీ అలా కొడితే ఎలా ఉంటుంది? అట్లా ఉంటుంది. ప్రకృతిని ప్రకృతిగా వ్యవహరింపజేస్తారు. కాబట్టి అది తప్పు కాదనమాట. ఇప్పుడు పిల్లలు లేపి చూస్తారు. దెంగుతా అంటారు, అది అంటారు. వాళ్ళ తప్పు కాదు కదా! అందుకే ఆడవాళ్ళు అబ్బురపడి చూస్తారు. వాళ్ళతో మాట్లాడతారు. ఏ సెక్స్ అంటే ఏంటి? దెంగ అంటే ఏంటి? అది అడుగుతారు. తప్పు కాదు కాబట్టి. పెద్దలు ఆడవాళ్ళు తప్పు పెట్టినా అయితేంది అని మరలా పడతారు. ఎందుకంటే ప్రకృతిని వాళ్ళు అడుగుతున్నారు కదా! అది ప్రకృతి సృష్టి సహజం. వీళ్ళకి వినడం వీళ్ళకి సహజము. అనడం వాళ్ళకి సహజం. అట్లా తప్పులేదు కదా! పైగా అది కావాల్సిన దాంట్లో తప్పులేదు సెక్స్ కాబట్టి ఆడవాళ్ళు అడుగుతా ఉంటారు పిల్లల్ని చూసినావా? అట్లా అంటారు. ప్రకృతిని ప్రకృతిగా సినిమాల్లో చూపెడితే అది తప్పు కాదనమాట. అట్లా అంటారనమాట. అంటే సెక్స్ గురించే కాదు, మీరు ట్రెడిషనల్ కంటెంట్ అయినా, జీవితాన్నైనా, లవ్ అయినా ఇలాగే చూపెడతారు. ప్రకృతిని ప్రకృతిగా చూపెడతారు. అంటే ఈ ప్రకృతిని కావాలని చేసినా, వ్యంగ్యంగా చేసినా, ఎద్దేవా చేసినా ప్రకృతిని ప్రకృతిగానే చేస్తారు. అలా కావాలని చేయడం అనేది ఉండదు. కావాలని చేపించినా, వ్యంగ్యంగా చేపించినా, డబుల్ మీనింగ్‌గా మాట్లాడినా ప్రకృతిని ప్రకృతిగా చూపెడతారట. అప్పుడు తప్పు కాదనమాట. అలా చూపెడితే అందరూ నవ్వుతారు. అందరూ ఇష్టపడతారు ఆడోళ్ళు కూడా. అదనమాట. ట్రెడిషనల్ కంటెంట్ అయినా ఇలాగే చేయాలి. ఇలా తీసుకొని దీన్ని నేపథ్యంగా తీసుకొని కంటెంట్ తయారు చేస్తారు సినిమాల్లో. అంటే సినిమా అంతా తయారు చేస్తారు. లేదా ఒక ఆర్టికల్ తయారు చేస్తారు. ఎలా అంటే అబ్బర పులి అంటే తోక బారెడు. అబ్బర పులి అంటే ఆడ పులి లేదు. తోక బారెడని వాడన్నాడు. అది అంతకన్నా లేదు. ఎందుకో పిల్లి ఏదో కుక్క కొరికితే అబ్బర పులి అని వాడన్నాడు. అనగానే తోక ఇంత బారెడున్నరా నేను చూసినా ఇంకోటి భ్రమపడి చెప్పిండు భయానికి. అంతే 2 తప్పే. కానీ ఇక్కడ ఏందంటే భద్రతా దళాలు రంగంలోకి దిగాయి. కలెక్టర్ గారు పులి కోసం వేట చేస్తున్నారు. ఎఫ్‌టిఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. ప్రజలు భయభ్రాంతులు చెందొద్దు. టీవీలో ప్రకటనలు మొదలయ్యాయి. ప్రజలంతా భయభ్రాంతులు చెందుతున్నారు. యువకులు గస్తీ కాయాలన్నారు. మహిళలు ఇంట్లో ఉండాలని సెలబ్రిటీలు చెప్తున్నారు. బయటికెళ్ళొద్దని సెలబ్రిటీలు చెప్తున్నారు. భయభ్రాంతులు చెందకూడదు అని ప్రభుత్వం అప్రమత్తం చేస్తుంది. నిజంగా యుద్ధం జరిగితే ఎన్ని చర్యలు తీసుకుంటారో అన్ని తీసుకుంటున్నారు. కానీ నిజానికి ఆడ పులి లేదు, తోక బారలేదు. ఎవడో కుక్కరితే పులి అని ఒర్రిండు. అదనమాట. పులి అని ఒకడన్నాడు, తోక బారాడు, ఇంకోటి భయపడన్నాడు తప్ప విషయం లేదు. ఇగో దీన్ని చూసి అందరూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని ప్రభుత్వం ఆర్డర్ జారీ చేసింది. ఆ బృందాలు వేటలో దిగుతున్నాయి. ఫారెస్ట్ అధికారులు వచ్చారు. రంగంలోకి రక్షణ దళం వచ్చింది. ప్రజలందరూ భయభ్రాంతులు చెందుతున్నారు. ఇలా జరుగుతుంది. కంటెంట్ అనేది ఇలాంటిదనమాట. అసలు ఉండనే ఉండదు. కానీ ఉన్నట్టు ఇంత జరుగుతుందన్నట్టు. అంటే ఇప్పటిదాకా చెప్పాను కదా! మనము బూతును డబుల్ మీనింగ్‌తో మాట్లాడితే ఎలా ఉంటుందో అలా. మనకు కావాలని మాట్లాడితే తప్పవుతది, తిడతారు, ఎవరు మాట్లాడరు సైకోలాగా. కానీ డబుల్ మీనింగ్ మాట్లాడితే అలా మనం తప్పు ఉండదు. అలా చూసిన రీజన్ ఉండదు. కానీ అలా మీనింగ్ అనేది శృంగారం ని ధ్వనించేలాగా ఉంటది చూసినావా? ఆ విధంగా అన్నట్టు కంటెంట్ చెప్తారనమాట. అంటే బూత్ గురించే నేను చెప్తున్నా. కానీ ట్రెడిషనల్ కంటెంట్ అయినా ఇలాగే చెప్తారు సేమ్. సినిమాల్లో గాని ఒక కంటెంట్ రాసినా ఇలాగే రాస్తారు.
ఉదాహరణకి ఎవరైనా వ్యక్తిత్వాన్ని కోల్పోయి ఎదుటితో మాట్లాడితే, ప్రేమిస్తే ఇష్టపడతారు. కానీ మన వ్యక్తిత్వాన్ని కోల్పోతామా? మనం ప్రేమించేదే మన కోసం. వ్యక్తిత్వం కోసం కదా! కానీ అది కోల్పోయి దాన్ని వదిలేసి వాళ్ళని ఇష్టపడ్డట్టు చేస్తే ఇష్టపడతారు. వాళ్ళ లాభం ఉంటుంది. మనకు లాభం ఉండదు కాబట్టి త్యాగం ఉంటుంది. ఇష్టపడతారు. కానీ అలా చెయ్యరు కదా! ఎవరు చేయరు. కాబట్టి ఎదుటి వ్యక్తి మనల్ని యాక్సెస్ చేయడు లవ్. కానీ సినిమాలలో వ్యక్తిత్వం ఉండదు. వ్యక్తిత్వాన్ని కోల్పోయి వ్యవహరిస్తుంటాడు హీరో. అలా వ్యక్తిత్వం ఉండదు. వ్యవహరించడమే ఉంటది. కాబట్టి ఆడియన్స్ ఇష్టపడతారు. అలాగే ప్రతి పాత్ర అంతే వ్యక్తిత్వం ఉండదు. వ్యవహరించడం ఉంటుంది. వ్యక్తిత్వం అంటే స్వార్థము, పర్సనల్ ఉండదు, స్వార్థం ఉండదు. కాబట్టి జనం ఇష్టపడతారు. ప్రతి క్యారెక్టర్ అట్లే ఉంటదనమాట. కాబట్టి బయట ఉండదు. ఓహ్! ఇలా ఉంటదనమాట సినిమాలో కాబట్టి ఇష్టపడతారు. నిజ జీవితంలో కూడా అంతే. ఇప్పుడు పిల్లలు సెక్స్ గురించి అడగడం, స్త్రీని అడగడానికి ప్రశ్నలు అడిగితే ఆడ వ్యక్తిత్వం ఉండదు. అంటే పర్సనల్ ఉండదు. కాబట్టి కేవలం వ్యవహరించడం ఉంటది. అందులో స్వార్థం ఉండదు. త్యాగం ఉన్నట్టే లెక్క. త్యాగం లాంటిది. కాబట్టి ఆడోళ్ళు చూపిస్తారు తప్పేందంటారు. అడిగితే తప్పేంది, సెక్స్ గురించి అడిగితే తప్పేంది అని చెప్తారు. చూపిస్తారు. అట్లుంటదనమాట రూల్. కంటెంట్ కూడా ఇలాగే క్రియేట్ చేయాలి. సినిమాకైనా ఇలాగే చేస్తారు. యూట్యూబ్ కైనా కంటెంట్ అయినా, సినిమా కథ అయినా ఇలాగే చేస్తారు. ఇప్పుడు జంతువులతో శృంగారం చేస్తే అవి ఏమన్నా తెలిసి చేస్తే అవి ఎవరికైనా చెప్తాయా? అవి మనుషులు కావు కదా! కావాలని చెప్పవు, చెప్పే తెలివి ఉండదు. కానీ సెక్స్ చేస్తాయి. అంటే అది ప్రకృతి. ఇగో అదే మగోడు మనిషి చేస్తే అది వికృతి. కావాలని చేస్తాడు, ఆమె అలాగా పండుకున్నది అంటాడు, అందరికి చెప్తాడు, ఆమె లొంగిపోయిందని చెప్తాడు. ఆమె లొంగిపోయినట్టే కాబట్టి ఆమె బదనాం అవుతుంది, బదనాం చేస్తాడు. కానీ కుక్కలు చేయవు కదా! చిన్న పిల్లలు కూడా అంతే. సెక్స్ గురించి పెద్దలను అడిగితే చూస్తే అవి ప్రకృతి. వాళ్ళు ఎవరికి చెప్పరు, వాళ్ళకు తెలియదు. తెలియదు కాబట్టి చెప్పరు. కానీ చూడాలంటది. కాబట్టి చూపిస్తారంట. చూపిస్తే తప్పేంది అంటారు ఆడోళ్ళు. మనలో పడతారు. అట్లా అన్నట్టు. అంటే అది ప్రకృతి కదా! ఇట్లా ఆడోళ్ళు కూడా చూపియాలని కూడా ఉంటది. వాళ్ళు ప్రకృతి పరంగా పిల్లలు అడుగుతారు కాబట్టి వాళ్ళు ఎవరికి చెప్పరు. తెలిసి అడగరు కాబట్టి అంతా అంతటితో మర్చిపోతారు. అందుకే ఆడోళ్ళు చూపిస్తారు. చూపిస్తే తప్పేందంటారు. ఇది ప్రకృతి, ప్రకృతిగా చూస్తాడు వాడు. కాబట్టి సినిమాల్లో కూడా వికృతి ఉండదు. ప్రకృతిని చూపెడతారు. ప్రకృతిలాగా చూపెడతారు. ఇలా చూపెడితే అందులో తప్పే ఉండదనమాట. బెడ్‌రూమ్ సన్నివేశాల నుండి శృంగార సన్నివేశాలు ఏదైనా సరే అలాగే చూపెడతారు. స్త్రీ డ్రెస్ చేంజ్ చేయడం, వైఫ్ అండ్ హస్బెండ్ అడల్ట్ కంటెంట్ అట్లనే చూపెడతారు. అలాగే ట్రెడిషనల్ కూడా అంతే. ట్రెడిషనల్‌గా కూడా కంటెంట్ ఇలాగే చేస్తారు. నటనైనా, కంటెంట్ అయినా ఇలాగే ఉంటది. ట్రెడిషనల్ కూడా వర్తిస్తది. ఎవడైనా టైం పాస్‌కు దెంగుతాడేమో గానీ, టైం వేస్ట్‌కి దెంగుతాడా అమ్మాయిని? దెంగడు. వానికేమొస్తుంది? అలాగే ఏ అమ్మాయినా టైం పాస్‌కి దెంగించుకుంటుందో అబ్బాయితో గానీ, టైం వేస్ట్‌కి దెంగించుకుంటుందా? టైం వేస్ట్‌కి గుద్దబట్టలు ప్రదర్శిస్తుందా? టైం వేస్ట్‌కి మగోడు ఆడవాళ్ళతో మాట్లాడతాడా? టైం వేస్ట్‌కి అమ్మాయి అబ్బాయిలతో మాట్లాడుతుందా? తనకేం రాదు కదా! వాడికి కూడా ఏం రాదు. ఇదంతా ఏందంటే పిల్లితో ఎలక టైం వేస్ట్‌కి మాట్లాడినట్టు. మాట్లాడితే ఏమవుతుంది? ఎలకకేం రాదు. లాస్ట్‌కి తింటుంది పిల్లి. తినబడుతుంది కదా! కాబట్టి దొంగ పోలీస్‌తో మాట్లాడితే ఏమొస్తది? దొంగ ఎంత మంచిగా మాట్లాడినా పోలీసు దొంగని పడతాడు, కొడతాడు, టార్చర్ పెడతాడు, వదిలేస్తాడు. మళ్ళా మంచిగా మాట్లాడతాడు. దాని దొంగకి నష్టం కదా! ఈ టైం వేస్ట్‌గా చేయడం వలన లాలూచి పడడమే తప్ప ఆళ్ళకేం రాదు. అందుకే ఎవరు చేయరనమాట. స్త్రీ పురుషులను ఆరాధించరు. టైం వేస్ట్‌గా దెంగించుకోరు. మగవాడు టైం వేస్ట్‌గా దెంగడనమాట. వాని స్వార్థం కోసం వాడు దాని స్వార్థం కోసం అది చేసుకుంటారు కదా! కానీ సినిమాలలో మాత్రం ఇదే టైం వేస్ట్‌గా దెంగించుకుంటే టైం వేస్ట్ కలరిస్తారు. టైం వేస్ట్‌గా నగ్నంగా బట్టలు మార్చడం, శృంగార సన్నివేశాలు చేసుకోవడము, కథ ఇదంతా ఉంటదనమాట. ఇదంతా కూడా టైం వేస్ట్ చేసినట్టుగా ఉంటదంట. ఓకే. అట్లా చూపెడతారంట. అంటే స్క్రీన్ ప్లే అట్లా చూపెడతారు. మనం నిజ జీవితంలో ఎట్లా చేస్తామో ఆ కంటెంట్‌ని స్క్రీన్ ప్లే ఇట్లా చూపెడతారు. టైం వేస్ట్ చేసినట్టు ఉంటది. ఆ ఫైట్‌లు ఇట్లా ఇవన్నీ. అలా చేస్తేనే మనకు ఆనందించినట్టు ఉంటది. అంటే పిల్లికి ఎలక పోయి మాట్లాడితే ఎలకకు సంతోషం ఉంటది కదా! అలాగే దొంగకు పోలీసోనికి దొంగ పోయి దొరికితే కొడతాడు. కానీ పోలీసోనికి సంతోషం అయిద్దిగా. ఇలాంటిదనమాట. ఆడియన్ అనేవాడు పిల్లయితే ఆ టైం వేస్ట్‌కి తిరిగే పాత్రలు అవన్నీ ఉంటాయి చూడు, అవన్నీ ఎలకలాంటివి. ఇలా అలరించాలనమాట. కంటెంట్ కూడా ఇలాగే చేయాలి.